మన అందరి జీవితంలో రెండు రకాల సంపదలు ఉంటాయి. ఒకటి భౌతిక సంపద, రెండోది ఆత్మ సంపద. ధనం, సమాజం, ఆలోచనలు, భోజనం ఇవన్నీ భౌతిక సంపదల్లోకి వస్తాయి. వ్యక్తి, స్నేహం, కుటుంబం, మన అనుకున్న వాళ్ళు, సంబంధాలు ఇవన్నీ రెండవ దానిలోకి వస్తాయి. మనుషులందరికీ ఈ రెండింటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మామూలుగా మన ప్రవర్తన రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మనం ప్రేమిస్తాం, లేదంటే మనం ఉపయోగించుకుంటాం. అన్నింటికంటే పెద్ద తప్పు ఎప్పుడు జరుగుతుందంటే మనం అర్థం చేసుకోలేనప్పుడు. దేనిని ప్రేమించాలి, అలాగే దేనిని ఉపయోగించుకోవాలని. మనం భౌతిక సంపదని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం, అలాగే ఉపయోగించుకుంటూ ఉంటాం ఆత్మ సంపదని. కానీ ముఖ్యం ఏమిటంటే ఆత్మకు సంబంధించిన వాటిని ప్రేమించడం, అలాగే భౌతిక సంపదని ఉపయోగించుకోవటం. ఎప్పుడైతే మీలో ఈ వివేకం వస్తుందో ఎవరిని ప్రేమించాలి, అలాగే వేటిని ఉపయోగించుకోవాలి అని, అప్పుడు మీ అందరి జీవితంలో కేవలం ప్రశాంతత మాత్రమే ఉంటుంది. అప్పుడు ఈ మనసు సంతోషంగా పలుకుతుంది, రాధా కృష్ణ.